టెన్షన్లో కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి ఎన్నికల ఓటమితో ఆయన ఇంకా కోలుకోలేకపోతున్నారు. అంతేకాదు వెంటనే వచ్చిన లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికలోనూ కింద మీద పడుతూ వస్తుంది. బీఆర్ఎస్ నేతలు బ్లాక్మెయిల్స్ మొదలయ్యాయి. మొన్నటి వరకు గొంతెత్తని నేతలు కూడా నేడు తమ వైపు చూడకపోతే జంపు చేస్తామంటే సిగ్నల్స్ పంపుతున్నారు. ఉద్యమ పార్టీ అధినేతకు ఇది ఊపిరి సలసనవ్వడం లేదు. నిన్నటి వరకు తాను ఆశించింది ఆచరించిన నేతలు నేడు రొమ్ము విరుచుకొని ఎదురు తిరగడానికి కూడా జర్నించుకోలేకపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికలో ఇదిలా ఉండగా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలో ఎక్కువ సీట్లు గెలవాలన్న పట్టుదల ఆయనతో కనిపిస్తుంది. అప్పుడే నేతలు గేట్లు దాటే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టవచ్చని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. రేవంత్ రెడ్డి కేసీఆర్కు అందుచిక్కని స్ట్రాటజీలతో ముందుకు వెళ్తున్నారు. బలమైన నేతలను తన పార్టీలోకి చేర్చుకుంటున్నారు. తెలంగాణ 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 14 స్థానాల్లో గెలిచేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం కొంత నిరాశలోనే ఇంకా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత క్యాడర్ కూడా బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అధికారంలో ఉండగా మరొక వైపు కేసీఆర్ అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఎదురునివ్వకుండా ఉండేందుకు బీజేపీకి తెలంగాణలో చోటు కల్పించాలన్న వాదన ఉంది. బీజేపీ బలం పెంచుకోవడానికి కేసీఆర్ కారణమన్న అభిప్రాయం లేకపోలేదు. బీజేపీ ఎంత ఎదిగితే కాంగ్రెస్ బలైన పడి ఓట్లు చీలి మూడోసారి తన అధికారంలోకి వస్తారని ఆయన భావించి పరోక్షంగా బీజేపీ ఎదుగుదలను ఆయన సహకరించారు. కాంగ్రెస్ని వదిలేసి బీజేపీ తమ ప్రధాన ప్రత్యర్థిని చిత్రీకరించడం, బీజేపీ నేతలు తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించాలని కేసులు నమోదు చేయడం, బీజేపీకి పోటీగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం వంటివి బీజేపీ ఎదుగుదలకు బాగా ఉపయోగపడ్డాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది బీజేపీ ఎదుగుదలకు. అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 3వ స్థానంలోకి వెళ్ళిపోయిందన్న వార్తలు గులాబీ పార్టీల కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యన ఉందన్న సీను ఇప్పటికే క్రియేట్ అయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ కావడం కూడా బీజేపీకి కలిసి రావడంతో పాటు బీఆర్ఎస్కు కొంత రాజకీయంగా ఇబ్బంది మారిందంటున్నారు. కవిత అరెస్టుతో సానుభూతి రాకపోగా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావడంతో ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశాలని అంచనాలు వినిపిస్తున్నాయి. అందుకే కేసీఆర్ నాడు బీజేపీ ఎదుగుదల కోరుకుంటే ఇప్పుడు అదే పార్టీ తనకు తలనొప్పిగా మారింది. మొత్తం మీద కేసీఆర్ గతంలో తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కటి ఆయన పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయంటే చెప్పుకోక తప్పదు. ఎవడి తోడిన బొందలో వాడే పడతారు, ఎవడు చేసుకున్న తప్పులో వాడే పడతారు. ఎప్పుడైనా రాసి పెట్టుకున్న అధికారం ఉంది, లేకపోతే నేను ఐఏఎస్ను ఐపీఎస్ను, లేకపోతే నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర మంద బలం ఉంది, లేకపోతే అంగ బలం ఉంది, లేకపోతే నాకు అన్నీ ఉన్నాయని విర్రవిగుతారు. అది కొంతకాలమే. అలెగ్జాండర్ లాంటివాడే మట్టి గారిసిపోయాడు, ఎన్టీఆర్ రామారావు అంటాడే మట్టి గారిసిపోయాడు, ఉన్నటువంటి జయలలిత లాంటిదే మట్టి గారిసిపోయాడు, మాయావతి లాంటి ఇలా ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు చేసినటువంటి మాయావతి గారు నిలబడి ఇలా ఆమె ఎంతో కొంత నడిపించుకునే పరిస్థితి. ఇలా ఎంతైనా వ్యవస్థలో చాలా భయంకరమైన పరిస్థితి. ఇందిరాగాంధీ కూడా అవమానం జరిగింది. ఎంత అంటే అంత భయంకరమైన జరిగింది. ఇదే ఇవాళ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒకనొక సందర్భంలో ఆయన కన్వీనర్గా ఉన్న సందర్భంలో ఆయన ఈరోజు అపాయింట్మెంట్ కోసం ఇలా గెలుపు కోసం ఇలా ఉర్రుతలుగుతున్న నేపథ్యం ఉంది. అంటే ఎప్పుడు కూడా కాలం ఎప్పుడు ఎవరిని ఏం చేస్తుందో, ఎప్పుడు కాలం ఎవరిని ఏ విధంగా చేస్తుందో ఈ కాలానికి అందరూ తెలుసు. అలాంటి భయంకరమైన పరిస్థితి. అదే ఇందిరాగాంధీని అదే పార్లమెంట్లో ఆమెను వివస్త్రం చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే ఎంత బాధాకరం ఉందంటే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. అందుకోసమే ఎప్పుడు ఉన్నా కాలం ఉన్నా లేకపోయినా మనిషిలాగానే ఉండాలి. నీ విలువలు ఎప్పుడు కూడా తగ్గించుకోవద్దు. నీ ఉన్నటువంటి బిహేవియర్ నెత్తికి ఎక్కితే ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఇలా ఉన్నటువంటి బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా చూడండి. ఇలా బీఆర్ఎస్ బీజేపీని మొత్తం లేపింది. బీఆర్ఎస్ బీజేపీని ఇలా మొత్తం లేపేసి కాంగ్రెస్ని తొక్కాలని చూసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అది చేయకూడదు తప్పుతారా? నువ్వు ఏదైతే విద్య నేర్పినా అదే విద్య ఏటోడు కూడా చేస్తాడు. ఇలా రేవంత్ రెడ్డి అదే విద్య నీకు నేర్పుతున్నటువంటి పరిస్థితి. తప్పేముంది? నువ్వు చేస్తే సంసారం ఏటోడు చేస్తే అది వ్యభిచారమా? ఇవాళ నువ్వు చేసేదే వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేను అడ్డగోలుగా కొనుగోలు చేసినాం. ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కొనుగోలు చేసిన తర్వాత ఎన్ని రకాలుగా స్పీకర్ని కలిసినా కూడా పట్టించుకున్న నాదులు లేడు. ఇలా అధికారం ఉందని ఇష్టానుసారం చేసినాం. ఇవాళ అదే రేవంత్ రెడ్డి సేమ్ నీదే రిపీట్ చేసేటువంటి పరిస్థితి. ఇలా మొన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మొన్న ఎమ్మెల్యేలు పోతే కనీసం వాళ్ళ టైం కూడా ఇవ్వలేదు. ఆయన ముచ్చటగా ఒక మాట చెప్పింది ఫోన్లో. శివ వాళ్ళు ఎమ్మెల్యే స్పీకర్గా ఉన్నప్పుడు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు నేను చేసిన తప్పే ఉన్నది వాళ్ళదే రిపీట్ చేసినా కదా అని చెప్పిండు. అంటే చూడు ఎట్లుందో. ఎవరు తోడుకున్న బొందలో వాళ్ళు పడతారు. అందుకోసమే మంచి చెడు అయినా ఎప్పటికైనా ఉంటాయన్న నేపథ్యం కూడా ఉన్నది.